శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఇడ్లీ, కిచిడి, చట్నీ తిన్న విద్యార్థులు గంటలోపే వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అఖిలనందన, వరుణ్ కుమార్, దేవానాయక్, మహిదర్, కౌశిక్, లిఖిత్, వరుణ్ సందేశ్, అభిరామ్, దినేష్ అనే వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులను ఉపాధ్యాయులు 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల హాస్టల్లో అపరిశుభ్రత కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హలో ఓకేనా పొంగలి చికెన్ నీ పేరు చెప్పమ్మా. చాలా రోజుల నుంచి వైరస్ ఎక్కువ ఉండడం వల్ల అలా మాకు కూడా స్ప్రెడ్ అయింది. దాని తర్వాత నుంచి నాకు స్ప్రెడ్ అయింది. అలా మా క్లాస్లో 30 మెంబర్స్ ఆప్షన్ అయింది వైరస్. నా పేరు దినేష్. నాకు 3 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది. 3 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది. అందరూ బాగా పట్టి రెస్పాండ్ అవుతాను. ఎంతమందికి వచ్చింది ఫీవర్? మామూలు కొంతమందికి వస్తారు. కొంతమంది అంటే 15 మెంబర్స్ ఉంటారు. అందరూ వచ్చారా? ఫుడ్ పాయిజన్ అయింది కదా? ఫుడ్ పాయిజన్ ఏం కాలేదు. వామిటింగ్స్ అని అంటే ఫుడ్ పాయిజన్ వామిటింగ్ ఏం నుంచి వామిటింగ్ చేసేది? ఆయిల్ ఫుడ్ ఏమైనా తినేటారు, దాని నుంచి వామిటింగ్స్ అంటే